నమస్తే పద్మచారాణి గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంది దక్షిణాయనం అంటే ఏంటో తెలియదు, దాంతోపాటు కర్కాటక సంక్రాంతి అని కూడా అంటున్నారు. దక్షిణాయనం అంటే అసలు ఏంటి? దక్షిణ సూర్యుడు పుణ్యార్జనలో దక్షుడు. విచిత్రంగా ఉందా ఈ మాట? కాదు. ఇప్పుడు మనం దక్షిణాయనం గురించి విన్నాక ఇది సరిపోయిందనే మనం అనుకుంటాం. సాధారణంగా కాలాన్ని మనం కనుక విభజించి చూసినట్లయితే ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు రకాలు ఉంటాయి. అందులో కూడా ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం అని మాట్లాడుకుంటారు. తర్వాత సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణం చేయడాన్ని మనం రాశి సంక్రమణం అంటాం. అంటే దీనికంటే ముందు భారతీయ పంచాంగం ప్రకృతితో సహజీవనం చేసే ఒక చక్కటి అంశం. అంటే మనం చిగుళ్లతో ప్రారంభమై ఆకురాలు కాలంతో అయిపోయేది మనకి ఉంది. అంటే తిథి సంస్కృతి, మాసం ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనిపించే ప్రమాణాలే ఆకాశంలో. అయితే తిథి సంస్కృతిని మర్చిపోయి మనం కేవలం వేరే రకంగా మనం ముందుకు వెళ్ళడం అనేది కొంత ఆశాభంగమే మనకి. అంటే మిగిలిన వాటికి ఆకాశంలో ప్రమాణాలు లేవు, కానీ తిథి పౌర్ణమి తిథి అన్నది మనకు కనబడుతూనే ఉంటుంది. పైన పౌర్ణమి తెలుస్తుంది మనకి, అమావాస్య కనబడుతూ ఉంటుంది. అంటే ఆ తిథులు ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే ఈ భారతీయ పంచాంగంలో ముఖ్యంగా మొత్తం మనకి ఈ సంస్కృతి అంతా కూడా అందులో వివరంగా ఉంటుంది. అందులో ఇంకా కూడా చూసుకుంటే జ్యోతిష్యం అనేది ముఖ్యంగా వేదాంగ స్వరూపంగా చెప్తాం. వేద చక్షుష అంటాం. అంటే వేద పురుషుడి యొక్క కన్నుగా దీన్ని భావిస్తాం. దీనిలో మనకి సిద్ధాంత, సంహిత, హోర భాగాలు, త్రిస్కంద త్రయం అంటారు. తర్వాత కాలంలో ప్రశ్న శకున శాస్త్రాలు కూడా చేరి పంచస్కంద శాస్త్రంగా ఇది రూపుదిద్దుకుంది. అయితే ఇందులో మనకి జాతక భాగం, ముహూర్త భాగం, అలాగే పంచాంగం ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో ఈ యొక్క జాతక భాగం అనేది మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి బోధించినట్టే, విషయాలన్నీ మనకి చెప్పినట్టే. ఇక ఈ యొక్క ముహూర్త భాగంలో కార్యసిద్ధికి ఏ సమయం అనుకూలం, ఏ సమయం అననుకూలం అనే విషయాల గురించి మనం చర్చించుకొని దాని ప్రకారం ముందుకు సాగేట్టుగానే ఇక ఈ పంచాంగంలో ఒక మూడోది ఈ సిద్ధాంత భాగాన్ని తీసుకున్నట్లయితే అది కాలగణన. అంటే ఆకాశంలో సంచరించే గ్రహాలు, వాటి యొక్క సమయాలు, వాటితో పాటు మనకి రాబోయే సమయంలో ఏది ఎలాగా మారుతున్నాయి అన్న కాలం అనేది ముఖ్యంగా మనం తెలుసుకుంటాం. ఏమిటి ఆ కాలంలో మనం తెలుసుకునేది? మనకి సంవత్సరం అని, అయనమని, తర్వాత దాంతోపాటు ఋతువులని, మాసాలని, వారాలని, రోజులు, ఇలా రకరకాలుగా విభజించడం జరిగింది మన కాలాన్ని. ఇందులో విభజించినప్పుడు ఇందులో అతి ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క అయనాలు అనేవి సంవత్సరానికి 2 వస్తాయి. అది ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అనేది మకర సంక్రాంతి నుంచి 6 నెలలు సూర్యుడు సంచరించే కాలం. అది మనకి ఆ సమయంలో భూమధ్య రేఖకు ఉత్తరంగా సూర్యుడి సంచారం ఉంటుంది. అలాగే దక్షిణాయనం అంటే కర్కాటక సంక్రమణం జరిగినప్పటి నుంచి మిగిలిన 6 నెలల కాలంలో సూర్యుడి యొక్క గమనం. అంటే ఈ సూర్యుడు అంటే పరమాత్మ స్వరూపమే కాలస్వరూపం. అందుకే విష్ణు సహస్రనామావళిలో కనుక చూస్తే మీరు నిమిషః, అయినః, ఋతుః అని వీటికి సంబంధించిన నామావళి కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క కాలస్వరూపం అంటే ఎక్కడి నుంచో రాలేదు. కాలము, నడిచే ప్రతి నిమిషం, ప్రతి గడియ కూడా భగవంతుడి స్వరూపమే. కాబట్టి అలాంటి కాలానికి సంబంధించినదే ఈ అయనాలైనా ఋతువులైనా ఏదైనా. అంటే ఒక సంవత్సరంలో 2 అయనాలు, అయనానికి మనకి ఒకదానికి 3 ఋతువులు, ఒక్క ఋతువుకి 2 నెలలు, ప్రతి నెలకి 15 రోజులు చొప్పున 2 పక్షాలు, ప్రతి పక్షానికి 15 రోజులు, ఇలాగా మనం విభజించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ సమయం అంతా కూడా కాలం ఇవన్నీ కూడా మనకి పంచాంగంలోనే ఉంటాయి. ఇది మన ధర్మం, సనాతన ధర్మంగా దీన్ని మనం భావిస్తాం. అయితే ఈ ఉత్తరాయణ సమయం, దక్షిణాయన సమయం ఏంటి? వీటిల్లో అసలు దక్షిణాయనం గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మకర సంక్రాంతి తర్వాత మనకి దక్షిణాయనం అనేది సాధారణంగా జూలై 16, 17 తారీఖుల్లో సాధారణంగా వస్తూ ఉంటుంది. అది కర్కాటక సంక్రమణం చేసినప్పుడు సూర్యుడు మనకి ఇది జరుగుతుంది. మనం విన్నట్లయితే మకర సంక్రాంతి, తర్వాత ధను సంక్రాంతి, మేష సంక్రాంతి, సంక్రాంతులు అన్నా సంక్రమణం అన్నా ఏదైనా ఒకటే అర్థం. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గ్రహాలన్నీ కూడా ఒక్కదానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. అంటే చంద్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 రోజుల దాకా దాదాపుగా పట్టినట్లయితే ఇక సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి 1 నెల రోజులు పడుతుంది ఆయన మారే కాల వ్యవధి. ఇక శని భగవానుడిని కనుక మనం తీసుకున్నట్లయితే దాదాపుగా 2.5 సంవత్సరాలు. ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే 1.5 సంవత్సరం పైన అలాగా ఉంటుంది. ఇలాగా ప్రతి రాశిలోకి ఒక గ్రహం మారడానికి ఒక నిర్దిష్టమైన
కాలం అనేది ఉంటుంది. అలాగా సూర్యుడు మనకి మకర సంక్రాంతి అన్న సమయంలో ఎలాగైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆయన, అది మకర సంక్రాంతి. అలాగే ఆయన ఇప్పుడు మేషం నుంచి వృషభంలోకి ప్రవేశించడం వృషభ సంక్రాంతి. ఇప్పుడు కర్కాటక సంక్రాంతి అంటే ఏంటి, మనకి ఆయన మిథునం నుంచి కర్కాటకంలోకి రావడం అనేది కర్కాటక సంక్రాంతి. ఈ సమయంలో దీన్ని మనకి దక్షిణాయనం మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఉత్తరాయణం వచ్చేదాకా, అంటే అది దాదాపుగా మనకి ఇంకొక 6 నెలల కాలం దాకా మనకి ఈ యొక్క దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేస్తారు, ఎలా ఉంటుంది, ఇది దేనికి ముఖ్యం అన్న విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా దక్షిణాయనం అనేది పితృ కార్యక్రమాలు చేయడానికి చాలా చాలా అమోఘమైన సమయం. ఉత్తరాయణం అనేది ఏంటంటే మనకి దేవతా కార్యక్రమాలకి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఉత్తరాయణం అంటే వారికి ఒక పగలు, దక్షిణాయనం అంటే ఒక రాత్రి దేవతలకి. కాబట్టి మనకు ఒక సంవత్సర కాలం వారికి ఒక రోజు కింద మనం తీసుకున్నట్లయితే ఉత్తరాయణ దక్షిణాయనాల్లో, ఉత్తరాయణంలో అన్నీ మంచిగా దేవతా కార్యక్రమాలు చేస్తారు. అలాగే దేవుడికి సంబంధించిన విషయాలు మంచి మంచి ఈ కార్యక్రమాలు చేస్తారు. మరి దక్షిణాయనంలో ఉండవా? దక్షిణాయనం అనేది ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన కాలంగా చెప్తారు. దక్షిణాయనంలో కూడా చేసుకుంటారు, కానీ ముఖ్యమైనవి చేసుకుంటూ దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మికత అనేది పెంచుకునేది ఇది దక్షిణాయనం చాలా తోడ్పడుతుంది. దక్షిణాయనం అనేది మనకి ఎక్కడి నుంచి మొదలవుతుంది? వర్ష ఋతువు నుంచే మొదలవుతుంది. కాబట్టి వర్షాకాలం సమయంలో అనేక రకాల అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దక్షిణాయనం సమయంలో వ్యక్తులు అందరూ కూడా వీలైనంత వరకు ఈ రకంగా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తూ ఉపవాసాలు, భక్తి, దానితో పాటుగా ఏకభుక్తం, ఉపవాసాలు అనేవి కూడా మధ్య మధ్య చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అవుతుంది. అలాగే మనం దేవాలయంలో చేసే ప్రదక్షిణాల వల్ల కూడా ఏమవుతుంది, మనకి దానివల్ల మనకి ఒక శారీరక వ్యాయామం కింద కూడా వస్తుంది. కాబట్టి దక్షిణాయన కాలంలో వ్యక్తులందరూ చేయవలసిందంటే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం. అంటే మొత్తం పండుగలన్నీ తీసుకున్నట్లయితే మనకి దక్షిణాయనంలోనే ఎక్కువ భాగం కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు దక్షిణాయనంలో ఏ ప్రధానమైన పండుగ అయినా ఇక్కడి నుంచి వచ్చే వినాయక చవితులైనా, వరలక్ష్మి వ్రతం, తర్వాత వచ్చే అమ్మవారి పండుగలు, ఆ తర్వాత మనకి దసరాలు, దీపావళి, ఇవన్నీ వరుసపెట్టి సంక్రాంతి దాకా, ఆఖరికి మనకి దక్షిణాయనంలో చివరి రోజున గోదాదేవి కళ్యాణంతో దాకా మనకి దీంతోనే గడుస్తుంది. దక్షిణాయనం అనేది చాలా ప్రముఖంగా దేవతలందరినీ మనం స్మరించుకునేది. అలాగే పితృపక్షాలకు సంబంధించింది ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనకి ఈ పితృపక్షాల సందర్భంలో అక్కడి నుంచి ఆశ్వీజ మాసం మొదటి భాగం అంటే ఆ పక్షం దాకా ఇక్కడ మనకి యమద్రంష్టలు అంటారంటే యముడి కోరలు. ఆ సమయంలో అనేక రకాలైన అనారోగ్యాలు, ఇబ్బందులు వచ్చి మనుషులు ఇదయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు పితృ కార్యక్రమాలు సజావుగా చేసుకుంటూ, దాంతోపాటు అమ్మవారి యొక్క దీవెనలు తీసుకుంటూ, అమ్మవారిని పూజించుకుంటూ, ఈ రెండింటినీ కూడా సమపాళ్లలో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని అందులోనే మనకి అంతరార్థాన్ని గ్రహించాలి. కాబట్టి ఎవరైనా సరే దక్షిణాయనంలో ఒక ఉగ్రదేవత ప్రతిష్టలు చేయొచ్చు. అలాగే అదే సమయంలో మనకి ఏదైనా కొన్ని చోట్ల వివాహ ముహూర్తాలు అయితే ఉంటాయి. అలాగే ముఖ్యంగా అనుకున్నంటే ఏమేమి మనం చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అన్నది కూడా గమనించుకుంటూ, దాంతోపాటుగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ భగవంతుడి నామస్మరణలో ఎక్కువ భాగం మనం ఉపవాసాలు, ఆధ్యాత్మిక చింతన, అలాగే ఎందుకంటే రాత్రి భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేచి దైవ ప్రార్థనలు, ప్రాతకాల సమయంలో మనం చేసే దైవారాధనలు, ఇవన్నీ అంటే విశేష ఫలితాలను ఇస్తాయి వ్యక్తులకి. ఆరోగ్యం మీద అవగాహనతో పాటుగా మానసికంగా ఆధ్యాత్మిక చింతన వ్యక్తిని మోక్షానికి మార్గానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఏ పని చేసినా దేనికి చివరికి వ్యక్తి జన్మించేదే మోక్షం కోసం. మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వ్యక్తులందరూ కూడా చక్కగా భగవంతుడి ఆరాధన, భగవంతుడికి సంబంధించిన చింతన, దానికి సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలలో మనకు ఇది చేయడం, ఇవన్నీ కూడా. అయితే దక్షిణాయన పుణ్యకాలము దాంట్లో మనకి కర్కాటక సంక్రాంతి సమయంలో ఎలాగ మనం తీసుకుంటాము అంటే, ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం చివరి దాంట్లోనే 32 గడియల్లో, అంటే ఇక మన దక్షిణాయనం ప్రారంభానికి ముందు నుంచే దాన్ని మనం ఈ యొక్క పుణ్యకాలంగా భావిస్తాం. ఆ సమయంలో మనం ఈ యొక్క ఉదయ సమయంలో నదీ స్నానాలు చేసుకోవడం, తర్వాత దాంతోపాటుగా దానాలు, జపాలు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఆ రకమైన పుణ్యకాలంలో. అది చేసుకుంటూ మధ్యాహ్నం సమయంలో, అంటే ఈ యొక్క సంక్రమణం అనేది ఈ యొక్క జూలై 16 రాత్రి మనకి 10:50కి ముందు జరుగుతుంది. కాబట్టి దానికంటే ముందుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయంలో పుణ్యకాలంగా మనం తీసుకుంటూ, అక్కడ సూర్యోదయం తర్వాత మనం ఇలాగ జపాలు, దానాలు ఇవన్నీ చూసుకుంటూ, తర్వాత మనం ఏదన్నా పితృ కార్యక్రమాలు కూడా చేసుకోవడం అనేది కూడా చాలా చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా మనని ఎవరన్నా మనకి ఏదైనా ఒక సహాయం చేస్తే వాళ్ళకి వెంటనే మనం కృతజ్ఞత చూపిస్తాం. ఆ కృతజ్ఞత మనని కని పెంచి పెద్దవాళ్ళని చేసి, లేకపోతే మనకి
తరతరాలుగా మనకి ఉన్న మన పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా స్మరించుకొని వారికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాటిని చక్కగా నిర్వర్తించుకొని వారికి, ఎందుకంటే పితృ కార్యక్రమాలు ఎందుకు చేస్తారు అన్నది కూడా మనం చూసుకున్నట్లయితే వంశం అభివృద్ధికి, ఆరోగ్యం అభివృద్ధికి, కుటుంబంలో అన్ని విధాల బాగుండడానికి, తరతరాలుగా వంశం ముందుకెళ్ళడానికి, అన్ని విధాల బాగుండడానికి పితృ కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఎవరైతే అవన్నీ సిస్టమేటిక్గా చేస్తారో అందుకే మనకి పితృపక్షాలను కూడా వస్తాయి. కాబట్టి ఆ సమయంలో చేసుకుని తర్వాత ఈ యొక్క అమ్మవారి దీవెనలు అనేవి అన్నిటికంటే ముఖ్యంగా మన భగవంతుడి యొక్క ఆరాధన చాలా ముఖ్యం. కాబట్టి అది కూడా చేసుకుంటూ, అంటే కేవలం పితృ కార్యక్రమాలేనా ఈ యొక్క దక్షిణాయనంలో అంత మించే ఉండవా? కాదు, దేవతా ఆరాధనలకు కూడా చాలా చక్కగా విశేషంగా పూజలు చేయొచ్చు. ఎందుకంటే మనం మొత్తం పండగలు వచ్చేదే ఎక్కువ భాగం ఈ దక్షిణాయనంలో. కాబట్టి ఈ దక్షిణాయనం సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకి దక్షిణంగా సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా సూర్యుడికి సంబంధించిన అయినా సరే, అలాగే పితృ కార్యక్రమాలు ఇవన్నీ మరి పుణ్యం ఆర్జించడానికి దక్షిణాయనంలో దక్షిణ సూర్యుడు మన పుణ్యార్జనలో ఇది, అలాగే రక్షణ కవచం కూడా కల్పించడానికి దక్షిణాయనం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆరోగ్యపరంగా ఈ మాసంలో ఏది పడితే అది తినకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, వర్షాకాలంలో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసేవిగా చేసుకుంటూ, వీలైనంత మితంగా భుజిస్తూ, దాంతోపాటుగా ఎక్కువ దైవనామస్మరణని జపిస్తూ, వింటూ, లేకపోతే చేస్తూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలన్నీ చేయడం వల్ల వ్యక్తికి ఆరోగ్యం బాగుంటుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అలాగే అన్ని రకాలైన వాటిల్లోనూ అనుకున్న విధంగా అతను ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ముఖ్యంగా దైవ కార్యక్రమాలకి, పితృ కార్యక్రమాలకి రెండిటికీ కూడా అనుకూలమైన సమయంగా దీన్ని చెప్తాం. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని పాటించవలసిన అవసరం అయితే ఉంది. నమస్కారం. ధన్యవాదాలు మేడం.